Thank you, sir. First of all, I would like to mention here that this is a historic moment where this first time such exercise has been done by the government of Telangana. And I am very thankful to the government in the sense that this responsibility was given to the planning department. So we got an opportunity to do this work in the state. ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఈ పని చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేసి ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీకి మనం సమర్పించడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ దీన్ని అధ్యయనం చేసి నోట్ చేసి మనం మళ్ళా ఈ రిపోర్ట్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పెట్టాలని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి పెద్ద సర్వే చేస్తున్నప్పుడు వెన్ వీ హ్యావ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద స్టేట్, ఈ నిజం చెప్పాలంటే ఒక చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ ఇది. ఎందుకంటే ఒక టైం లోపు చేయాలంటే చాలా ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం హడాబడిలో చేసామనుకోండి, ప్లానింగ్ చేయకుండా చేసామంటే ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. సో ప్లానింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సర్వే. మనం ప్లానింగ్ చేసినప్పుడు దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది మనం ఆలోచిస్తున్నప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని సర్వే అటువంటి చేయడం జరిగింది. వేరే సర్వే కర్ణాటకలో, బీహార్లో అటువంటి ఒక లార్జ్ స్కేల్ సర్వే చేయడం జరిగింది. దాన్ని మనం అధ్యయనం చేసాం. అంటే వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు ఏ రకాల సర్వే చేశారు, ఎలా దీన్ని ప్లాన్ చేశారు, ఏ రకాల వాళ్ళ ఇబ్బందికి గురయ్యారు వాళ్ళు, అవన్నీ మనం అధ్యయనం చేసుకుంటూ దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకుని మనం ప్లాన్ చేయడం జరిగింది. మన రాష్ట్రంని మొత్తం ఒక ఎన్యూమరేటర్స్ బ్లాక్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ద హోల్ స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ ఎన్యూమరేషన్ బ్లాక్. ఒక్కొక్క బ్లాక్లో 150 హౌస్ హోల్డ్ మనం తీసుకోవడం జరిగింది. 150 హౌస్ హోల్డ్కి ఒక బ్లాక్. ఒక అర్బన్ ఏరియాలో అనుకోండి, ఒక బ్లాక్లో ఒక చిన్న బిల్డింగ్లోనే 400 హౌస్ హోల్డ్ ఉంటుంది అనుకోండి. ఆ 400 హౌస్ హోల్డ్ ఇప్పుడు దాన్ని మనం 3 భాగాలు డివైడ్ చేసామని. ఒక బిల్డింగ్లో హైదరాబాద్లో జిఎస్ఎంలో అనుకోండి ఒక 3 బ్లాక్ ఉండొచ్చు. 150 అనేసి 3 బ్లాక్ కూడా తయారు చేయడం జరిగింది. అటువంటి మన మొత్తం రాష్ట్రంని మనం 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్గా డివైడ్ చేయడం జరిగింది. 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్ ఆఫ్ 150 హౌస్ హోల్డ్ ఈచ్ వి డివైడెడ్ ద స్టేట్. దాని తర్వాత మనం అంటే ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్యూమరేషన్ ఎవరు చేయాలంటే ఎన్యూమరేటర్ని ఎంపిక చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు వాళ్ళందరినీ ఎన్యూమరేటర్గా ఎంపిక చేయడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఎన్యూమరేటర్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. అదే 94,261 బ్లాక్కి మనం 94,863 ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసాము. కొంతమందిని రిజర్వ్లో ఉంచాము. ఏదో కారణం వల్ల ఒకరోజు రాకపోతే వేరే వాళ్ళని వాడుకోవడం కూడా, ఒక రోజు కూడా సర్వే ఆగకుండా చూడాలనే ఉద్దేశంతో కొంతమందిని రిజర్వ్లో కూడా పెట్టడం జరిగింది. ఈ మొత్తం సర్వే చేయడానికి ఎన్యూమరేటర్స్ని కూడా పర్యవేక్షించడానికి సూపర్వైజర్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి 10 ఎన్యూమరేటర్ పైన ఒక సూపర్వైజర్ని కూడా పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో మొత్తం 9,628 సూపర్వైజర్స్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి 10 ఎన్యూమరేటర్స్ పైన ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, పని తీరు సరిగా ఉందా లేదా, వాళ్ళు టైంకి వస్తున్నారు లేదా, టైంకి సర్వే చేస్తున్నారు లేదా, ఒక రోజులో అవసరమైన ఇల్లుని కవర్ చేస్తున్నారు లేదా అని చూడడానికి ఒక సర్వేయర్ని కూడా, ఒక సూపర్వైజర్ని కూడా